వాళ్ళ తలరాతలు మార్చే విధంగా మన పెట్టుబడి ఉంటుంది. 100% మనం ఏదైతే కస్టమర్ చెప్పామో దానికంటే కూడా ఎక్కువ రిటర్న్స్ కూడా మనం 100% ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ రోజున భవిష్యత్తులో నేను ఎలా ఏ రేటుకి అమ్ముతానో ఎలా ఉంటుందో మార్కెటింగ్ అని అయోమయం ఉండడం కంటే కూడా ఈ రోజున మనం రైతుల దగ్గర కొంటున్నాం కాబట్టి క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు మనం కస్టమర్ కి ఒక యూనిట్ కొంటే సుమారు 80 లక్షల నుంచి ₹1 కోటి వస్తుందని చెప్తున్నాం. దానికంటే కూడా ఇంకా 2-3 రెట్లు కూడా ఆ టైంకి గ్యారెంటీగా ఇవ్వగలుగుతాం. అంటే ఈ రోజున ఒక కస్టమర్ చెప్పినట్టు భార్య భర్త సంపాదించినా కూడా నెలకి ఖర్చులు కూడా 50,000 మిగలడం కష్టమైపోతుంది. కానీ నువ్వు జీవితం అంతా కూడా సంపాదించినా కూడా ఒక 10 నుంచి ఒక 50 లక్షలు మిగులుతలేదు. కానీ ఇక్కడ కనీసం ఒక్క 22 సెంట్ల యూనిట్ కానీ తీసుకోగలిగితే వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ తలరాత మారి ఆర్థికంగా వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అవడానికి ఇక్కడ మాత్రం అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఒక చిన్న పెట్టుబడితోటి అంటే గజం సుమారు ₹1000 ఆ ప్రాంతంలో తీసుకొని ఒక ఎక్కువ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా మళ్ళీ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా కూడా ప్రతి కస్టమర్ భవిష్యత్తులో కోటీశ్వరులు అవుతున్నారంటే అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అంటే ఒకటి చెప్తున్నా, మనలాగా చేసే ఫార్ములేట్స్ కావచ్చు, రకరకాలు కావచ్చు, ఎన్నో నెగిటివ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇంకా నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఏదైతే నెగిటివ్ ఉందో అంటే ఫార్ములేట్ సరిగ్గా చేయరు అన్న దాన్ని మన ఎన్ఎస్పి కంపెనీ తిప్పికొట్టింది. అదేవిధంగా ఎర్రచందనాన్ని కొనేటం లేరు అన్నదాన్ని కూడా మన కంపెనీ ఈరోజు ఎర్రచందనం కొంటుంది. అని ఎర్రచందనం ఓన్లీ చైనా, జపాన్ మాత్రమే దాని యొక్క యూజింగ్ అంటే అక్కడ ప్రొడక్ట్ తయారు చేస్తారు, భారతదేశంలో చేయరు అన్నారు. మరి చైనా కూడా జపాన్ చేయడం ఏంటి, భారతదేశంలో నవ్వి సాయి ప్రాజెక్ట్ కూడా చేసి చూపిస్తుంది. ఈరోజు ముందు చేసిన కంపెనీ కూడా మరి అటువంటి నెగిటివ్ ప్రతి నెగిటివ్ ని కూడా ఈరోజు మన ఎన్ఎస్పి కంపెనీ పాజిటివ్ చేసుకుంటూ లీగల్ గా 100% మనం ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నేను 100% ఇస్తామని లీగల్ గా కూడా మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా మనం రిజిస్టర్ చేసి ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తిని ఆన్ టైమ్ లో కమిషన్ ఇస్తూ కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్క అసోసియేట్ ను కూడా 0 to hero చేయాలని ఎన్ఎస్పి సంకల్పం పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా కోర్సు చేయాలని ముందుకెళ్తున్న కంపెనీ ప్రపంచంలోనే. అంటే ఒక ప్రైవేట్ సంస్థల్లో తనకొచ్చిన లాభాలని తన దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఆర్థికంగా కోటీశ్వరులు చేయాలని సంకల్ప బలం పెట్టుకుని వెళ్తున్న కంపెనీ ఈ రోజు ప్రపంచంలోనే 40% మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి కస్టమర్ కూడా భవిష్యత్తులో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి అసోసియేట్ కూడా ఈ రోజు మీరందరూ కూడా మీ జీవితాలను పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి 100% మీ జీవితమే కాకుండా మీ ఫ్యామిలీ, మీ తలరాతను మార్చే విధంగా ఎన్ఎస్పి కంపెనీ అడుగులేసి మనందరి జీవితాలకు కూడా మంచి బాధైపోతుంది. ఎందుకంటే మనం చేస్తున్న వల్ల ఎక్కడ కూడా చిన్న మైనస్ పాయింట్ కూడా ఎక్కడ కూడా మన డ్యామేజ్ అయ్యే విధంగా ఎవరికి లేదు. ఎందుకంటే ఈరోజు భూమిని కాపాడుతున్నాం, అదేవిధంగా ఆర్థికంగా భవిష్యత్తులో పెరుగుతుంది. అది కాకుండా ఎర్రచందనం మీద కూడా ఆదాయం ఇస్తున్నాం. దీని ద్వారా మళ్ళీ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మరి మనకన్నా గొప్ప వ్యాపారం ఏముంది చెప్పండి, అవునా కాదా? అంటే ఎప్పుడు కూడా భవిష్యత్తులో మనం ఏమి అవ్వాలి దానికోసం మనం వేసే ప్రతి అడుగు కూడా పర్ఫెక్ట్ గా వేసుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మన సక్సెస్ ను ఆపలేదండి. కాబట్టి ఎన్ఎస్పి కంపెనీ ఒక గొప్ప విజన్ పెట్టుకొని 100% ఆ విజన్ చేరుకోవాలని చెప్పేసి ఎక్కడ చిన్న తప్పు కూడా చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కస్టమర్ కోసం, అసోసియేట్ కోసం వీళ్ళిద్దరిని కాపాడుకోగలిగితే మన లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి ఎన్ఎస్పి కంపెనీ అడుగులు వేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ రోజుకి అంటే కష్టాలు నష్టాలు ఉన్న 2018లోనే ఎన్ఎస్పి కంపెనీ చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ రోజు ఎన్ఎస్పి కంపెనీ వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు మంచిగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇంకా తప్పు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను మెయింటెనెన్స్ అనేది ఖర్చు పెట్టట్లా, నాకు ఒక పెట్టుబడి కంపెనీకి అది. అంటే ఈ రోజు ఒక 100 ఎకరాలు అమ్మితే నేనైతే లాభానికే చేస్తా. చాలా మంది అంటారు అన్ని కూడా లాభం వస్తుంది. అరే నష్టానికి ఎవడు వ్యాపారం చేస్తాడా? నష్టానికి వ్యాపారం చేసేవాడు బుర్రలేనివాడు మైనస్ ఏమంటారు పిచ్చివాడు చేస్తాడు. వాస్తవా కాదా? మరి లాభాలు చేయకుండా ఊరికెట్టేస్తారు చెప్పండి సార్, అవునా కాదా? కాబట్టి లాభాలకే చేస్తుంది. నేను కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడే మనం ఏదైతే చెప్పామో మెయింటెనెన్స్ అక్కడ రాజీ పడకుండా చేయగలుగుతాం. కస్టమర్కి ఏదైతే చెప్పామో అది 100% ఇవ్వగలుగుతాం, అవునా కాదా? కాబట్టి లేకపోతే అనుకోండి కంపెనీ నష్టాలు ఉండి మీకు కమిషన్ కూడా రాదు, అవునా కాదా? కాబట్టి అన్ని ఉంటేనే ఎవరు అంటే అక్కడ కూలి మనిషి ఉన్నాడండి, ఒక్క 10 రూపాయలు తక్కువ ఇస్తే 2 రోజులు వస్తారా? డబ్బులు లేని ఎక్కడ జరుగుతుందో చెప్పండి. కాబట్టి నష్టాన్ని చేయాల్సిన అవసరం ఏమో చెప్పండి. కాబట్టి
ఎంత లాభం అవసరమో తీసుకొని ఎన్ఎస్పి కంపెనీ పోటీ ప్రపంచంలో అన్నిటికంటే ముందుగా ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కస్టమర్ కావచ్చు, అసోసియేట్ కావచ్చు చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో మీరు కనుక ఇంకా ఇంతకంటే కూడా మంచిగా కష్టపడగలిగితే, ఇంకా టీములు డెవలప్ చేసుకోగలిగితే రాబోయే 2-3 నెలల్లోనే మన నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా బొమ్మలు కావచ్చు, అదేవిధంగా కాస్మెటిక్స్ కావచ్చు, నెక్స్ట్ మన హెర్బల్ ప్రోడక్ట్లు కావచ్చు, చాలా రకాల ప్రోడక్ట్లు వస్తున్నాయి. అది మీరు ప్రతి ఇంటి దగ్గర ఎవరెవరికి ఎంత అమ్మినా కూడా కమిషన్ వస్తుంది, లేదు మళ్ళీ ప్లాట్ అమ్మినా డబ్బులు వస్తాయి. అన్ని రకాలుగా ఇంకా మీ యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా ఎన్ఎస్పి కంపెనీ ముందుకు వెళ్తుంది. అంటే ఆ యొక్క ప్రొడక్ట్ మీరు కనుక కస్టమర్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తే ఎన్ఎస్పి కంపెనీ ఈ విధంగా ఫార్ములేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నర్సరీ నుంచి కూడా బై ప్రొడక్ట్ సెల్లింగ్ వరకు కూడా చేస్తున్న కంపెనీ ఈ రోజున ప్రపంచంలోని నబీ సాయి ప్రాజెక్ట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ప్రొడక్ట్ ఎన్నుకొని నర్సరీ విత్తనం నుంచి, తర్వాత పెంచడం నుంచి, దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేయడం నుంచి, తర్వాత బై ప్రొడక్ట్ చేయడం కానించి మళ్ళీ బై ప్రొడక్ట్ ని కూడా మార్కెటింగ్ చేసే కంపెనీ ప్రపంచంలోని నబీ సాయి ప్రాజెక్ట్ కూడా చెక్ చేస్తుంది ఎక్కడైనా కూడా. అంటే ఇటువంటి కంపెనీలో మనం పనిచేస్తున్నామంటే గుండెల మీద చేసుకొని కాలర్ ఎగరేసుకొని నేను నబీ సాయి ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకునే కంపెనీ ఏదైనా ఉందండి భారతదేశంలో నబీ సాయి ప్రాజెక్ట్ అండి. కాబట్టి ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఏమి నెగిటివ్ మాట్లాడినా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ స్టార్ట్ చేసి 2018 ఆ రోజు నుంచి నెగిటివ్ మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటానే ఉన్నారు. ఎన్ఎస్పి కంపెనీ ధైర్యంగా నిలబడింది, ఈ రోజు ఎదుగుతూనే వచ్చింది. అవునా కదా? అంటే ఎప్పుడు కూడా కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటే సింహం ఏమవుతుంది, హాయిగా నడుచుకుంటూ వెళ్ళొద్దు. దట్ ఈజ్ ఎన్ఎస్పి, సింహం లాంటి ఎన్ఎస్పి కంపెనీ. కాబట్టి అటువంటి కంపెనీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా రాబోయే భవిష్యత్తులో చెప్తున్న ఒక రాష్ట్రానికే దిక్సూచి అయ్యే కంపెనీ మన నబీ సాయి ప్రాజెక్టు. ఇదేనా ఆంధ్ర రాష్ట్రంలో ఎర్రచందనాన్ని ఒక ప్రభుత్వమే అమ్ముకోలేని పరిస్థితిలో ఉంది. కానీ నేను చెప్తున్నా ఎన్ఎస్పి కంపెనీని ఒక రాష్ట్రాన్ని కూడా ఎన్ని వేల టన్నులు ఉన్నా కొనబోతున్న కంపెనీ కూడా నబీ సాయి ప్రాజెక్ట్ ద్వారా మాత్రమే. అంటే అటువంటి విజన్ ఉన్న కంపెనీలో మనమున్నా, అటువంటి దమ్ము ధైర్యం ఉన్న కంపెనీలు మనమున్నా, ఎందుకు మనకు భయం చెప్పండి? ఎంతమంది ఏం మాట్లాడు మనకేం భయం చెప్పండి? ఈ రోజు అందరూ కూడా సుమారు 4-5 సంవత్సరాలు చాలా మంది కూడా వర్క్ చేస్తున్నారు. ఈ 4-5 నెలల్లో ఎక్కడైనా సరే మీ కస్టమర్ నుంచి ఎక్కడైనా ఒత్తిడి వచ్చిందా? అరే మెయింటెనెన్స్ చేయట్లేదు, అరే రిజిస్ట్రేషన్ చేయట్లేదు, లేదు ఫ్రాడ్ చేశారని ఎక్కడైనా మనం విన్నామా ఎన్ఎస్పి కంపెనీ గురించి? అరే ఎప్పుడు కష్టాలు నష్టాలు ఉన్నప్పుడే వినలేదు, మరి భవిష్యత్తులో మన భవిష్యత్తు ఇంకెంత బాగుండబోతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటికంటే ఉన్న కంటే కూడా ఇంకా బెటర్ గా మీరు పెద్ద గోల్స్ పెట్టుకొని, పెద్ద స్థాయి లక్ష్యాలు పెట్టుకొని కష్టపడండి. నిరంతరం మీకు ఎంత ల్యాండ్ కావాలని ఎన్ఎస్పి కంపెనీ ఇస్తుంది. భవిష్యత్తులో కూడా మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కూడా ఇంకా పెద్ద స్థాయి రిటర్న్స్ ఇచ్చే విధంగా ఎన్ఎస్పి కంపెనీ అడుగులేస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీ జీవితంలో కళలు కానీ అయినాయో లేదో తెలియదు, కానీ అటువంటి కళలు కనండి. పెద్ద స్థాయి కళలు ఇందాక సార్ చెప్పారు, ఒక పెద్ద స్థాయి కళలు కనండి, దానికోసం నెరవేర్చుకోండి అని. ఎన్ఎస్పి కంపెనీలో మీరున్న స్థాయి కంటే కూడా 1000 టైమ్స్ గోల్స్ పెట్టుకోండి, అప్పుడు 100% సక్సెస్ అవుతారు. కానీ మీరు చెప్పినప్పుడు తెచ్చోళ్ళు అనుకుంటారు, అంటే మనం చేస్తున్న పనిలో దాని మీద క్లారిటీ మనకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే 2018 కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను 2020లో లక్ష్యం పెట్టుకున్న, 20 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని 2040 కల్లా భారతదేశంలో టాప్ 10 లో ఉండాలని. ఎవరైనా ఏమనుకుంటాడు, అరే నువ్వు అప్పుల్లో ఉన్నావు, కంపెనీ సరైన బిజినెస్ లేదు, నీకు అవసరమా భారత ఇప్పుడున్న సార్ నీ చుట్టూ ఉన్న సమస్యలు చూసుకురా అంటాడు ఎవడైనా కూడా. అంటే మనం ఏమంటాడు, పిచ్చోడు అనుకుంటారు. కానీ నేను మాత్రం ఏమనుకున్నా, నా టార్గెట్ అలా ఉండాలి, ఇంకా ఈ పేదవాడిగా ఈ సమస్యలు, ఈ రిస్కులు ఈ ఉండకూడదు జీవితానికి, కొడితే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అనవసరం అనుకున్నా. కానీ అప్పుడు లైఫ్ మీద ఫోకస్ పెట్టా. అంటే ఇక్కడ చుట్టూ ఉన్న సమస్యలు నాకు వినపడట్లా, కనపడట్లా. నా టార్గెట్ ఏంటి, 2030 కల్లా 10,000 ఎకరాలు చేయాలి, తర్వాత 2025-26 కల్లా ఇండస్ట్రీ పెట్టాలి, ఈ బై ప్రోడక్ట్ తయారు చేయాలి, 2035 నుంచి మనకి రా మెటీరియల్ వస్తుంది, తర్వాత సుమారు 10,000 ఎకరాల మీద 50,000 కోట్ల రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత బై ప్రోడక్ట్ చేస్తే కనీసం 1,00,000 నుంచి 1,50,000 కోట్ల బై ప్రోడక్ట్ మీద కూడా వస్తుంది. అంటే భారతదేశంలోనే టాప్ 10 లో ఉండాలని ఊహించుకున్నాం. కాబట్టి ఈ రోజు ఇంతమంది సమక్షంలో మీ ముందు మాట్లాడగలుగుతున్నా. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఎన్ఎస్పి, పవర్ ఆఫ్ గోల్. ఇంకా మనం భయపడతామో ఆలోచిద్దామో చెప్పండి. ఇక మీ అందరు ఎనర్జీ చూసాక నాకు కూడా ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పవర్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎంత ఎనర్జీ అంటే మీ అందరిది కూడా నిజంగా మీరందరూ కూడా గ్రేట్.
అందుకే చెప్తున్నా, మీ ఎవరెవరు పేరుందో ఆ పేరు ఒక బ్రాండ్ అయ్యేలా కష్టపడాలి. సక్సెస్ ఏంటంటే ఎన్ఎస్పి ద్వారా మాత్రమే ప్రపంచాన్ని కలిగాలి, దేశంలో కాదు. పవర్ ఆఫ్ ఎన్ఎస్పి అనేది ప్రపంచానికి తెలిసేలాగా మనం కష్టపడాలి. ఆ విధంగా మనం పనిచేసుకుంటూ వెళ్తే 100% మనం సక్సెస్ అవుతాం. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు అండి. నాకు ఆవిడ